సో ఇంతేకాకుండా పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వ భూములు పార్కులు ఇవి కూడా ఆక్రమించడానికి జరుగుతున్నాయి. దానికి ఒక ఏజెన్సీ అనేది పెట్టాలి. ఇది పెట్టి దీన్ని ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ లాగా, అంటే రేపు ఏంటంటే ఎవరన్నా దీంట్లో అక్రమ కట్టడాలు ఏమైనా వచ్చినా కానీ కూడా కూలగొట్టడం, వాళ్ళకు ప్రొసీజర్ ఉంటుంది, నోటీసులు ఇచ్చి చేసేది. జిహెచ్ఎంసీ వాళ్ళు లేదా మున్సిపాలిటీ వాళ్ళు చేసే ప్రొసీజర్, ఆ బలాన్ని అంతా చట్టపరంగా మాకు హైడ్రా కూడా ఇస్తారు. ఇచ్చి ఆ నోటీసులు ఇస్తాం. అంటే హైడ్రా అధికారులు వెళ్ళి నోటీసులు ఇవ్వచ్చు, కూలగొట్టచ్చు. తర్వాత దాన్ని అంటే త్రూ లా, ప్రాసెస్ ఆఫ్ లా అనమాట, దాన్ని స్వాధీనపరచుకుంటారు. ఆ భూమిని స్వాధీనపరచుకోవటం అది కూడా జరుగుతుంది. ఇవన్నీ సిస్టమ్ అందరితో కలిసి, రెవెన్యూ వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు, టౌన్ ప్లానింగ్ వాళ్ళు, పోలీసు వారు, ఇట్లా అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి సమన్వయంతో చేసేటటువంటి సిస్టమ్ అండి ఇది. అట్లా దీన్ని ఆలోచన చేసి ఇది వచ్చింది, జీవో రూపంలో క్రియేట్ అయింది. దీనికి త్వరలో చట్టబద్ధత ఇద్దామని కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచన అనమాట. దీనికి మరి అంటే ప్రజలు కోఆపరేషన్ చేయాలండి, మీకు కోఆపరేట్ చేయాలి తప్పకుండా. అదే, ఎందుకంటే ఇప్పుడు దీనివల్ల కోట్లాది మందికి దీనివల్ల లాభం ఉంటుంది. ఇప్పుడు మనం హైదరాబాద్ జనాభా చూస్తే 1.5 కోటి పైన ఉంటుంది, ఇది ఔటర్ రింగ్ రోడ్ దాకా. ఇది ఈ ఆక్రమణలు వీళ్ళు ఉండేవాళ్ళు కొన్ని లక్షల మంది ఉండొచ్చు, కొన్ని వేల మందో 1-2 లక్షలు ఉండొచ్చు. దీనివల్ల నష్టపోతున్న వాళ్ళు పెద్ద ఎత్తున ఎక్కువ, దానికి ఇంకా 100 రెట్లు ఎక్కువ ఉండొచ్చు. సో మనకంటే ఎవరు ఈ కబ్జాలు చేసిన వాళ్ళు, వాళ్ళ ఇంట్రెస్ట్లు ముఖ్యమా, లేకపోతే ఎక్కువ మంది ఈ మొత్తం కమ్యూనిటీ ఇంట్రెస్ట్ ముఖ్యం అన్నప్పుడు మనం డెఫినెట్గా కమ్యూనిటీ ఇంట్రెస్ట్ వైపు పోవాలి. బట్ అలానే అన్ని ఆక్రమణలు మనం తీస్తామని నేను అలా అన్నాం. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో వస్తుంది. కొంతమంది చాలా పేదవారికి పట్టాలు ఇచ్చినవి ఉన్నాయి, కొన్ని ఇట్లా చేసినవి ఉన్నాయి. సో దాని విషయంలో కొంత మనం సెన్సిటివ్గా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. బట్ ఎవరైతే కనుక కబ్జాదారులు ఉన్నారో, ల్యాండ్ కబ్జాలు చేస్తూ వాళ్ళు దీంట్లో ప్లాట్లు చేసి వ్యాపారాలు చేయటాలు, లేకపోతే దీన్ని చేసి కొంతమంది చిన్న చిన్న వాళ్ళకి అమ్మటం, అంటే 50 గజాలు 100 గజాలు కూడా వీళ్ళే కబ్జా చేసి అమ్మిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. సో అట్లా కూడా చేసిన వాళ్ళు, అంటే వ్యాపారం చేసి దాని వెనకాల ఉండే వాళ్ళని కూడా మనం దీంట్లో పూర్తిగా ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటూ, హైడ్రాకు ఒక పోలీస్ స్టేషన్ పవర్స్ కూడా ఇస్తున్నారు. హైడ్రాకు ఒక పోలీస్ స్టేషన్ కూడా వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా యాక్షన్ ఉంటుంది. అంటే జనరల్గా వర్షం పడినప్పుడు మీరు చెప్పినట్టు ఒక మ్యాన్ హోల్స్ ఉంటాయండి, ఆ వాటర్ వెళ్ళిపోవడానికి వీళ్ళు ఓపెన్ చేస్తుంటారు ఎక్కువగా. మీరు అటువంటి విపత్కర పరిస్థితుల్లో మీరు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారండి ప్రజలకి? అదండి, ఇప్పుడు అది ఏమవుతుంది, ఆ పైన వాటర్ అనేది తొందరగా పోవడానికి కోసం అని ఇస్తున్నారు. ఇచ్చి అది పైన మ్యాన్ హోల్ ఓపెన్ చేస్తున్నారు. చేసినప్పుడు అక్కడ సరే, ఒకవేళ ఆ టైంలో పైన ఏమవుతుందండి, దానికి యాక్చువల్గా కొన్ని హోల్స్ ఉంటాయి. మామూలుగా ఒక మ్యాన్ హోల్ పైన ఉండేటటువంటిది, దాన్నే మనం క్యాచ్ పిట్ అని అంటాం. దానిలోంచి వాటర్ మెల్లిగా వెళ్తుంది, లేదా చెత్త అడ్డుపడుతుందని చెప్పి దీన్ని పైన తీసేసి మూతను తీసేసి పెడతారనమాట. లోపల కూడా మనం చూస్తే చాలా, నేను వచ్చిన తర్వాత ఈ 1 మంత్లో చాలా చోట్ల ఇన్స్పెక్ట్ చేసాం. ఇన్స్పెక్ట్ చేసి లోపల క్యాచ్ పిట్లు చూస్తే మొత్తం ఇసుకమయం ఉందన్నమాట. మొత్తం అంటే సిల్ట్ ఉంటుంది, నీళ్ళు అయితే ఏదైతే కొట్టుకొస్తుందో అంతా పూర్తి ఇసుకతోటి మొత్తం క్లాగ్ అయిపోయింది. అంటే నీళ్లు వస్తున్నాయి అనుకోండి, ఇప్పుడు మనకు బాత్రూంలో సపోజ్ స్నానం చేసినప్పుడు ఆ పైన అంతా ఏదైతే కనుక నాని ట్రాప్ అంటారు, ఆ పైన అంతా కాస్త చెత్త ఉందనుకోండి, వెళ్ళదు సరిగ్గా. ఆ చెత్తను క్లీన్ చేసేస్తే నీట్గా వెళ్తుంది అనమాట. సో సేమ్ థింగ్ ఇక్కడ కూడా మనం ఏంటంటే, ఆ సిల్ట్ అంతా ఏదైతే బ్లాక్ చేస్తుందో, ఆ బ్లాక్ చేస్తున్న సిల్ట్ని తీసేయాలి ఎప్పటికప్పుడు. తీసేస్తే మీకు గంటలో పోయే నీళ్లు మీరు ఇవన్నీ తీసేయడంతో 20 నిమిషాలు వెళ్ళిపోతాయి. సో ట్రాఫిక్ మీరు దాదాపు 40 నిమిషాల టైం మీరు కాపాడినట్టే కదా. వాటర్ లాగింగ్ వల్ల, దానివల్ల వాటర్ మొత్తం జామ్ నిలవటం వల్ల ట్రాఫిక్ అంతా దెబ్బతింటాం, అస్తవ్యస్తం అవటం. సో మనం ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ కూడా చూసుకోవాలి. సో డిజాస్టర్ మేనేజ్మెంట్లో మేము అది కూడా చూస్తున్నాము. దీన్ని బట్టి నాకు అర్థమైంది, ప్రజల్లో అవేర్నెస్ రావాలని, అంటే సోషల్ ఆర్గనైజేషన్, లయన్స్ క్లబ్ అనో లేకపోతే ప్రజల సేవ చేసే అవేర్నెస్ ఒక ఆస్పెక్ట్ అండి. కింద పని చేసేవాడితో పని చేయించాలి ఫస్ట్. కింద అక్కడ మేము అందుకోసమే మేము మీటింగ్స్ కూడా పెడుతున్నాము. కింద స్థాయిలో కాంట్రాక్టర్కి, ఆ కింద క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి వర్క్ ఇన్స్పెక్టర్లు, వాళ్ళ అసిస్టెంట్ ఇంజనీర్లు, ఈవెన్ వాళ్ళ ఎస్సీలు, వాళ్ళ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అక్కడ లోకల్ జోనల్ కమిషనర్లు, అందరితో కూడా మీటింగ్లు పెడుతున్నాం. పెట్టి వాళ్ళతోటి కింద వాళ్ళు అంటారు, నిన్నే మేము క్లీన్ చేసామని అంటారు. మేము వెంటనే అక్కడ వీడియో చూపిస్తున్నాం స్క్రీన్ మీద, నేను క్లీన్ చేసిన దగ్గర క్లీన్ చేయలేదని చెప్పి చూపిస్తాను. అంటే కౌంటర్ చేస్తున్నాం, అది చేసి నువ్వు క్లీన్ చేయలేదు అక్కడ, ఇది ఇట్లా ఉంది అని చెప్పి. సో 1-2 సార్లు వార్నింగ్ చేస్తాం, తర్వాత డెఫినెట్గా యాక్షన్ ఉంటుంది అనమాట. అట్లా సో ఫస్ట్ అనేది ఏంటంటే, ముందు మీరు చేయాల్సిన పని మీరు చేయాలనేది చెప్తున్నాం అనమాట. కింద చేయాలండి. ఒకవేళ ఆ సిల్ట్ క్లీన్ చేసేసారనుకోండి, ఇప్పుడు క్యాచ్ పిట్లో మట్టి తీసేస్తే కనుక వాటర్ మంచిగా పారుతుంది అనమాట. పారి నెక్స్ట్ మంచిగా వెళ్ళాల్సిన వాటికి వెళ్ళిపోతుంది అనమాట. అది జరగాలన్నమాట. ఎవరి పని వాడు చేస్తే సగం అసలు సమస్య లేదంటే ఆ పని చేయని వాళ్ళు అనమాట కింద. సో అంతా పబ్లిక్ అవేర్నెస్ అంటే పబ్లిక్ కూడా ఏంటంటే చాలా చెదరం అంతా కూడా వేస్తుంటారు దీంట్లో. ఈవెన్ పరుపులు కూడా వస్తుంటాయి లోపల, మ్యాన్ హోల్లో పరుపులు కూడా వచ్చినాయి చూశాను. పెద్ద పెద్ద దుప్పట్లు, రగ్గులు అవి కూడా దాంట్లో కొట్టుకుంటూ వస్తుంటాయి అనమాట. సో అంటే ఇష్టమైన అంటే
మ్యాన్ హోల్స్లో ఇవన్నీ వచ్చినప్పుడు న్యాచురల్గా స్టక్ అయిపోతుంది, అవునండి, దానివల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అవుతుంది. సో పబ్లిక్ కూడా మనం ఏంటంటే మనం వేస్ట్ డిస్పోజ్ చేసేటప్పుడు ఇప్పుడు సపోజ్ ఎక్కడో పర్పుల్ అక్కడ అంతా ఉంటాయి, ఏదో షాపులు ఉంటాయి, అంతా కట్ చేసిన కాటన్ గిటన్ అంతా తీసుకొచ్చి రోడ్డు మీద వేసేస్తారు. వర్షం పడితే అదంతా కొట్టుకుంటూ మళ్ళీ ఇక్కడికే కదా రావాల్సి. ఇప్పుడు మీరు ఐజీగా ఉన్నారండి, ఇటువంటి వర్క్ మీకు ఇంట్రెస్ట్ ఉంటుందా సార్? నాకు చిన్న డౌట్ అనమాట. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఏదో దొంగలు పట్టుకోవడం, నక్సలైట్లు ఏవో మాకు అలా అనిపిస్తుంది జనరల్. వీళ్ళేమో డిజాస్టర్ మేనేజ్మెంట్ అని ఇలా చేస్తున్నారు అని అనిపిస్తుంది మీకు? డిజాస్టర్ మేనేజ్మెంట్ మీరు కబ్జాలని నియంత్రిస్తున్నారు కదా, ఇది పోలీస్ చేసేదే పనే కదా. ఇప్పుడు ఈ కబ్జాలన్నీ కూడా ఏదైతే అసెట్స్ అంతే అసెట్స్ చేస్తున్నాం, మీరు ఎవరైతే కనుక కబ్జాలు చేశారో వాళ్ళ మీద కేసులు పెడతాం. మా దగ్గరే పోలీస్ స్టేషన్ ఉంటుంది, రేపు హైడ్రా పోలీస్ స్టేషన్ ఉంటుంది, కేసులు పెట్టి జైలుకి పంపిస్తాం. సో జైలుకి పంపించి ఈ కబ్జాలు చేసేవాళ్ళు, ప్రభుత్వ భూములు ఆక్రమించేవాళ్ళు, ఇదంతా కూడా ల్యాండ్ గ్రాబింగ్ చేస్తున్నారు అండి. వాళ్ళని ఇదంతా హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈ ల్యాండ్ గ్రాబింగ్, ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ చేసేవాళ్ళు, ప్రభుత్వ ఆస్తులను ఎవరైతే కనుక కబ్జా చేయడం వాళ్ళందరినీ కూడా మనం చేయడానికే ఈ హైడ్రా అనేది చేస్తాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని వస్తున్నాను. అవునండి. అంటే ఎవరైనా కబ్జాదారులు ఉంటే, అంటే ప్రైవేట్ ఆస్తులు కూడా ఇప్పుడు మీది గవర్నమెంట్ కబ్జా చేసి ఉండొచ్చు, కొన్ని ఏదో డిస్ప్యూట్లు ఉన్న దాన్ని కూడా వీళ్ళు కబ్జా చేశారటండి. అవునండి. దాన్ని ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని పెడుతున్నారండి. దానివల్ల అటువంటిది అంటే దేశానికి ఉపయోగపడేలాగా, అంటే ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది అది. అవునండి, డెఫినెట్గా. ఎందుకంటే ల్యాండ్ గ్రాబింగ్ అనేది చాలా సీరియస్ సబ్జెక్ట్ అండి. ఇప్పుడు ఎందుకంటే ల్యాండ్ అనేది చాలా కాస్ట్లీ కమోడిటీ అయిపోయింది. సో చాలా మంది కొంత రాజకీయంగా వాళ్ళు బలవంతులైనా, లేకపోతే అక్కడ లోకల్గా కొంత వాళ్ళకి రౌడీజం చేసే వాళ్ళైనా, అందరూ చాలా మంది ల్యాండ్లో క్విక్ మనీ ఉంటుంది, ఈజీ మనీ ఉంటుంది, బ్లాక్ మనీ ఉంటుంది. సో ఇవన్నీ వస్తాయి కాబట్టి పెద్ద ఎత్తున ఈ ల్యాండ్లోకి ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇది ఒక పెద్ద ఆర్గనైజ్డ్ మాఫియా కింద వెళ్ళేటట్టు ఉంటుంది. అండ్ కొంత పవర్లో ఉండేవాళ్ళు వాడికి అక్కడ ఉన్న కనెక్షన్స్ తోటి అందరినీ మేనేజ్ చేస్తూ అక్కడ సపోజ్ లేఅవుట్ వేస్తాడు, పర్మిషన్ లేని ఏరియాస్లో లేఅవుట్ వేస్తాడు, వేరే వాళ్ళు ఎవరు అబ్జెక్ట్ చేయడు, టౌన్ ప్లానింగ్ వాళ్ళు అబ్జెక్ట్ చేయరు, అక్కడ లోకల్ మున్సిపాలిటీ వాళ్ళు అబ్జెక్ట్ చేయరు. ఎందుకంటే ఇదంతా కుమ్మక్కై జరుగుతున్న వ్యవహారం చేస్తూ వాళ్ళు జనాలు పాపం వాళ్ళు నష్టపోతుంటారు. సో అందుకోసం ఈ ల్యాండ్ కబ్జాల్ని చెక్ చేయటం, ల్యాండ్ గ్రాబింగ్ని చెక్ చేయటం అనేది ఇప్పుడు ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయి. మంచిది మీరు అన్నట్టు. ఇప్పుడు అక్కడ ఏపీలో కూడా చట్టం తీసుకొస్తున్నారంటే వెరీ గుడ్. ఇక్కడ తెలంగాణలో కూడా మనకి ఈ హైడ్రా అనేది ఆ కోవలోకి చెందింది అనమాట. అంటే ఈ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్, ల్యాండ్ గ్రాబింగ్ ని హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అరికట్టడానికి తీసుకొస్తున్నటువంటి ఒక సంస్థ అనమాట. అంటే మీ మీద పొలిటికల్ గా ఇన్ఫ్లుయెన్స్ అంటే నేను పలానా పార్టీకి చెందిన వాడిని, నేను ఆల్రెడీ వేసుకున్నాను, మాకు పొలిటికల్ పవర్ ఉంది, అటువంటి మీ దగ్గర మీ దృష్టికి తీసుకొచ్చి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అవకాశం ఉందంటారా? అంటే భయపడ్డా అలా ఏముండదండి. నేను గత ప్రభుత్వంలో కూడా నాకు ఇంపార్టెంట్ అసైన్మెంట్స్ ఉన్నాయి. అంతకుముందు ప్రభుత్వాలు ఎప్పుడైనా కానీ కూడా నాకు ప్రభుత్వాలతో సంబంధం లేకుండా కూడా నేను ఎప్పుడు కూడా ఇంపార్టెంట్ అసైన్మెంట్స్లో ఉన్నాను. అక్కడ ఎప్పుడు కూడా నాకు రాజకీయంగా ఎప్పుడు ఏం సమస్య కాలేదు. నాకు అపోజిషన్ వాళ్ళు ఎంతో, రూలింగ్ పార్టీ వాళ్ళు అంతే ఉండేటటువంటి విధంగా పనిచేసాం. సో నేను పనిచేసిన ప్రాంతాలన్నింటిలో కూడా అదే విధంగా ఉంది. సో ఎక్కడ కూడా నాకు పొలిటికల్గా పెద్ద ప్రాబ్లం వస్తుందని నేను అనుకోను. సో ఎక్కడ కూడా అది ఏంటంటే ఈ పార్టీకి ఫేవర్ చేస్తారు, ఆ పార్టీకి ఫేవర్ చేసేది అనేది ఏముండదు. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు అది కబ్జా చేశాడు, ఖాళీ చేయమంటే ఆడు కోపం వస్తుంది కదండి, అప్పుడు ఎలా డీల్ చేస్తారు? ఉంటుందండి అది వాళ్ళకి. అందుకోసం మరి ఇప్పుడు కావాలని నన్ను అడిగి ఇక్కడ ఈ పోస్ట్కి రావాలని చెప్పింది కూడా ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళని హ్యాండిల్ చేయాలంటే టఫ్గా చేయాలి. వాళ్ళు ఏ పార్టీ అయినా, రూలింగ్ పార్టీ వాడైనా ఫస్ట్ రూలింగ్ పార్టీ వాడి మీద యాక్షన్ తీసుకుంటే అందరూ రేపు వాళ్ళకి ఏంటంటే అమ్మో రూలింగ్ పార్టీ వాడికే రేపు యాక్షన్ తీసుకున్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలనేటువంటిది వస్తుంది. అంటే ఖచ్చితంగా ఉంటుందండి. అది ఎలా పనిచేస్తానో తెలిసే కదా నన్ను ఇక్కడ వేసింది, పోస్టింగ్ ఇచ్చింది. అలా చేసినారంటేనే వాళ్ళ ఉద్దేశం, ముఖ్యమంత్రి గారి ఉద్దేశం మాకు పలు సందర్భాల్లో కూడా చెప్పారు, చాలా టఫ్గా పోవాలి మనం అనేది కూడా నాకు పలు సందర్భాల్లో మీటింగ్స్లో కూడా చెప్పడం జరిగింది. మేము అలానే చేస్తాం కూడా, ఎలా చేస్తాం, చేసి చూపిస్తాం కూడా.